సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీమాత్రే నమః. నమస్తే తెలంగాణ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశి వారికి ముఖ్యంగా చక్కటి వారం. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు వస్తాయి. మంచి స్థాయిలో నిలబడతారు. రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికందుతుంది. వృత్తి వ్యాపారాలన్నీ కూడా చాలా సంతోషకరంగా, సంతృప్తికరంగా కొనసాగుతాయి. ప్రారంభించిన పనులన్నీ కూడా లాభదాయకంగా పూర్తి చేస్తారు. శుభకార్య ప్రయత్నాల్లో కదలిక అనేది వస్తుంది. బంధుమిత్రుల రాక మీకు సంతోషాన్ని ఇస్తుంది. వ్యవసాయదారులకు చక్కటి సమయం. పాత బాకీలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా వసూలవుతాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ వారం చక్కటి అదృష్టవరంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. ఇష్టదేవత కులదేవత ఆరాధన చేసుకోండి, శుభ ఫలితాలు వస్తాయి. వృషభ రాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా కొత్త పరిచయాలు, వాటితో మీకు పనులు నెరవేరడం అనేది జరుగుతుంది. ఇంట్లో ఉత్సాహకరమైన ప్రోత్సాహకరమైన యొక్క వాతావరణం ఉంటుంది. కొత్త వస్తువులు ఆభరణాలు అనేవి కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. సుదీర్ఘ చర్చలకు దూరంగా ఉండడం మంచిది. బంధువర్గంతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు రాబోతున్నాయి. అదేవిధంగా మీరు మాత్రం చెడు స్నేహాలకు ఈ వారం దూరంగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. ఉద్యోగస్తులకు చక్కటి శుభవార్త అందుతుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. నవగ్రహ ఆరాధన, దానిలో ముఖ్యంగా సూర్యగ్రహ ఆరాధన, సూర్యుడికి నమస్కారాలు చేసుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఆ సమస్యలు దూరం అవుతాయి. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. తప్పనిసరిగా మీకు ఈ వారం అదృష్టం కలిసి వచ్చే సూచన కనిపిస్తుంది. చేసే పనికి తగ్గటువంటి ప్రతిఫలం కూడా మీకు లభిస్తుంది. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆ యొక్క పనులన్నింటినీ మీరు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి తగాదాలు ఉన్నవారికి అవి కొంతమేరకు పరిష్కారం అవుతాయి. మీరు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమయానుకూలమైన యొక్క నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు సాఫీగా ముందుకు సాగుతాయి. ఆస్తుల ద్వారా ఆదాయం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీరు మరింత శుభ ఫలితాల కోసం అమ్మవారి ఆరాధన లేదా అమ్మవారి యొక్క కుంకుమని ధరించండి, చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ముఖ్యంగా స్నేహితుల ప్రోద్బలంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. సత్ఫలితాలను పొందబోతున్నారు. బంధుమిత్రుల వల్ల కార్యసిద్ధి లభిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. నలుగురికి సహాయం చేయాలి అనే ఆలోచన మీలో వస్తుంది. రావాల్సిన ధనం ఆలస్యంగా చేతికి అందుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార లావాదేవీలు నిరాటంకంగా కొనసాగుతాయి. ఉద్యోగస్తులకు చక్కటి అనుకూలమైన వారం. మీ యొక్క ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు ఆంజనేయ స్వామి ఆరాధన, సింధూర ధారణ, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. సింహ రాశి. ఈ రాశి వారికి ముఖ్యంగా వ్యాపారస్తులకు కొత్త వ్యాపారం మొదలుపెట్టడంపై మీరు దృష్టి పెడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. దీర్ఘకాలిక పనుల విషయంలో కొంత ఆటంకాలు ఎదురు అయ్యే అవకాశం కనిపిస్తుంది. శుభకార్య ప్రయత్నాల్లో మీకు బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం మాత్రం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశం. బంధువర్గం సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. విహార యాత్రలకు వెళ్తారు. ఖర్చులు పెరిగే సూచన ఉంది. న్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు గణపతి ఆరాధన, గణపతిని గరికతో పూజించడం చేయండి, చక్కటి ఫలితాలు వస్తాయి. కన్యా రాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఆస్తుల మూలకంగా ఆదాయం లభిస్తుంది. కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలం ఈ వారం పొందబోతున్నారు. నలుగురిలో చక్కటి పేరు సంపాదిస్తారు. అన్ని విధాలుగా అనుకూలమైన యొక్క వారం ఈ వారం. పలుకుబడితో మీ యొక్క పనులు నెరవేర్చుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. భూ వ్యవహారాల్లో సమస్యలు రావచ్చు, జాగ్రత్త. రావాల్సిన సొమ్ము సకాలంలో మీకు చేతికి అందుతుంది. సద్వినియోగం చేసుకుంటే ఈ వారం ఎన్నో విధాలుగా మీకు లాభదాయకమైన యొక్క వారంగా మిగిలిపోతుంది.
అదేవిధంగా విద్యార్థులు చక్కటి మార్కులతో చక్కటి ఫలితాలతో మీరు ముందుకు పోతారు. అనవసరమైన చర్చలకు మాత్రం ఈ వారం దూరంగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం శివాలయంలో ప్రదక్షిణ, శివాలయంలో శివార్చన చేసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయి. తులా రాశి, ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చెప్పుకోదగ్గ సూచన. రుణ బాధలు పెరగవచ్చు. ఖర్చుల నియంత్రణ చేసుకోండి. ఓపికతో పనులను పూర్తి చేసుకోవడం ఈ వారం మీకు చెప్పుకోదగ్గటువంటి సూచన. స్నేహితుల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టకుంటే ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో సంతృప్తి మాత్రం ఉంటుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. వ్యాపారంలో అదృష్టం కలిసి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు వస్తాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు లక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీ కనకధార స్తోత్రాన్ని కూడా మీరు పారాయణం చేసుకోండి. శుభ ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి, ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఈ వారం భూ లావాదేవీల వల్ల కొంత లాభం కలుగుతుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు మీకు లభిస్తాయి. విందులు వినోదాలకు హాజరవుతారు. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. ఆర్థికపరమైన చికాకులు ఎదుర్కోవచ్చు. ఆదాయానికి తగ్గటువంటి ఖర్చులు చేయడం అవసరం. వారాంతంలో శుభవార్త వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని కానీ, నరసింహస్వామి దేవాలయ దర్శనం కానీ చేయండి. ధనుస్సు రాశి, ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా ఈ వారం వివాదాలకు దూరంగా ఉండాలి. న్యాయ సమస్యలు ఉంటే అవి పరిష్కారం అవుతాయి. అల్లసట లేకుండా పనులు చేస్తారు. మనశ్శాంతికి ప్రాధాన్యం ఇస్తారు. బంధుమిత్రులతో మీరు కొన్ని పనులు నెరవేర్చుకుంటారు. అప్పగించిన బాధ్యతలు సమయంతో నిర్వర్తిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వృధా ఖర్చులు అనేవి ముందుకొస్తాయి. కొత్త అవకాశాలు మీరు అందిపుచ్చుకుంటారు. వ్యాపారస్తులకు ఇది మిశ్రమ కాలము. కొత్త ఒప్పందాలకు దూరంగా ఉండడం మంచిది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం లేదా రామనామాన్ని జపించడం చేయండి. చక్కటి ఫలితాలు అందుకుంటారు. మకర రాశి, ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఇంటి వాతావరణం చాలా సంతోషకరంగా అనుకూలంగా ఉంటుంది. ఆలోచించి పనులు చేపడతారు. రోజు వ్యాపారం కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విందులకు వినోదాలకు హాజరవుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వాహన మరమ్మతులు మీ ముందుకు వస్తాయి. భూ వ్యవహారంలో ఆటంకాలు అనేవి ఎదురవుతాయి. పని భారం పెరగడంతో అలసటకు గురవుతారు. వివాదాలకు దూరంగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. ఆరోగ్యం పర్వాలేదు. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా అమ్మవారి ఆరాధన, అమ్మవారి దేవాలయంలో ప్రదక్షిణం, తీర్థం తీసుకోవడం, అమ్మవారి యొక్క కుంకుమని ధారించడం వల్ల చక్కటి శుభ ఫలితాలు అందుకుంటారు. కుంభరాశి, ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఈ వారం పిల్లల చదువు విషయంలో చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతారు. కొత్త వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే సూచన కనిపిస్తుంది. నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అంది వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. ఉద్యోగార్థులకు స్వస్థలంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విదేశీయ ప్రయాణాలను చేసే అవకాశం కనిపిస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారంతో కార్యసాఫల్యత కనిపిస్తుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం ఇష్టదేవతారాధన చేసుకోండి. చక్కటి శుభ ఫలితాలు అందుకుంటారు. మీన రాశి, ఈ రాశి వారికి ముఖ్యంగా ఖర్చుల నియంత్రణ అనేది వారిని చెప్పుకోదగ్గటువంటి సూచన. అనవసర ఖర్చులు మీ ముందుకు వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. శ్రమకు తగ్గ ఫలితం మాత్రం తప్పకుండా లభిస్తుంది. సొంత ఆలోచనతో వ్యాపారం చేయండి. లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. సాహిత్య సభలకు హాజరవుతారు. సంఘంలో చక్కటి పలుకుబడి పెరుగుతుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆస్తి తగాదాలు కొంతమేరకు పరిష్కారం అయ్యే సూచన కనిపిస్తుంది. అనుభవజ్ఞుల సహాయ సహకారంతో పనులు నెరవేరుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య
అవగాహన పెరుగుతుంది, ఆరోగ్యం పర్వాలేదు. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా శివాభిషేకము, రుద్రార్చన లేదా పార్థివలింగ పూజ చేసుకోండి. చక్కటి శుభ ఫలితాలు అందుకుంటారు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.